మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. మీరందరూ కూడా కృష్ణాష్టమిని చాలా చక్కగా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మరి నా ఇంట్లో నా చిన్ని కృష్ణయ్యకి నేను ఏ రకంగా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆయనకి ఎంతో ఇష్టమైన నెమలి పించం, తులసిమాల, ఆయనకి ఈ పొగడు పూలంటే ఎంతో అమితమైన ప్రేమగా చెప్తారు. రాధతో సమేతంగా, గోపికల సమేతంగా ఈ చెట్టు కిందే ఆయన ఎక్కువసేపు గడిపేవారని మన పురాణాల్లో రాసి ఉంది. అలాంటి చెట్టుకి నేను దగ్గరగా ఉండడం, ఆయన పూజ కోసం నేను స్వయంగా కోసుకోవడం నిజంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అదేంటో కానీ ఎప్పుడు పూలు నాకు అందనంత దూరంగా ఉంటాయి, ఆయన పూజ కోసమా అన్నట్టు నాకు అందేట్టుగా చాలా కింది వరకు పూసాయండి. అలాగే నా దగ్గరున్న ఈ చిన్ని లడ్డూ గోపాల్ నాకు చాలా చాలా ఇష్టమైన విగ్రహం అండి. ఎంత అమాయకంగా, ఎంతో ముద్దుగా, ఆ చిన్ని చిన్ని బుగ్గలతో అలా పాకుతున్నట్టుగా చేత్తో లడ్డూ పట్టుకొని ఎంతో ముద్దుగా ఉన్నారు కదా. నాకు ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహానికి పూజ చేసి అర్చన అన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి. ఆయనకి సరిగ్గా సరిపోయేట్టుగా ఆ శంకుచక్ర నామదీపాలు, అలాగే మకర తోరణం, ఇవన్నీ కూడా సడన్గా తీసేటప్పటికి ఇవన్నీ కూడా ఆ విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవడానికి అనువుగా అనిపించాయి. ఎంత ముచ్చటగా అనిపించింది అంటే, ఈరోజు ఎప్పుడు కూడా గోడ మీద పడితే వేరుకునేదాన్ని, అలాంటివి చూడండి గుత్తులు గుత్తులుగా పూసాయి. మీరందరూ కూడా చూస్తారు, మీరు కూడా సంతోషిస్తారని ఇవన్నీ అలాగా కోసి తీసుకొచ్చాను. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పఠించడం కోసం, జపం చేసుకోవడం కోసం మాలను సిద్ధం చేసుకున్నాను. ఈరోజు పూజ కోసం ఈ రకంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. చక్కటి తులసిమాల ఆయన విగ్రహానికి మకర తోరణలాగా పెట్టడానికి ఉదయాన్న ఆయనకి ఒక చుట్టుకొలతలాగా పెట్టాను, వడ్డాణంలాగా అనుకోండి. మధ్యాహ్నం పూజ అప్పటికి ఆయనకి మకర తోరణలాగా ఏర్పాటు చేశాను. ఈ వీడియోలో మీరు ప్రతిదీ కూడా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. కృష్ణయ్యని అర్చించడం కోసం కరెక్ట్గా 108 పూలు పైనే వచ్చాయండి, పొగడ పూలు. కొన్ని చంద్రకాంతలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. నాకు ఎంతో ఇష్టమైన ఈ శంకుచక్ర దీపాలు చాలామందికి నచ్చాయండి. ఇవి ప్యూర్ సిల్వర్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ నాకు గిఫ్ట్గా వచ్చాయి. చాలా ఏళ్ళు అయిపోయిందండి, అయినా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎంత ముద్దుగా ఉంటాయి అంటే, వీటిలో నేను దీపం ఇప్పటికొచ్చి నేను పెట్టలేదండి. ఇవి చాలా ప్యూర్ అనమాట. 92.5 అంటే సిల్వర్లో ప్యూర్ అని అంటారు. ఇవి నాకు చాలా చాలా ఇష్టమండి. నా కృష్ణయ్యకు కూడా సరిగ్గా సరిపోయేట్టుగా అలా అమిరిపోయాయి అన్నమాట. యాక్చువల్లీ అవి దీపాలు పెట్టుకుని వెలిగించుకోవడానికి ఇచ్చారు. ఆ చిన్న దీపం అవడం వల్ల ఆ వేడి ఆ శంకు చక్రాలకి తగులుతుందని నాకు ఇష్టం లేక వాటిని పూలతో మాత్రమే అలంకరిస్తాను. అప్పుడప్పుడు పసుపు కుంకాలు కూడా వేస్తాను. చిన్ని కృష్ణయ్యకి ఆయనకి అలంకారంగా చిన్న తులసి కొమ్మను, అలాగే పొగడు పూని గంధం పెట్టి ఇలా పెట్టంగానే చక్కగా అమరినట్టు అలా కూర్చుందండి కిరీటంలాగా. చూడండి ఎంత ముద్దుగా ఉందో. మీ దగ్గర కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఈ రకంగా ఏర్పరచుకుంటారని చెప్తున్నాను. అలాగే వెనకాల అగరబత్తి స్టాండ్ లాగా ఇచ్చారండి. వీటిలో నేను చెప్పాను కదా, అలా యూజ్ చేయట్లేదు నేను. దీపం పెట్టను, అగరబత్తి కూడా పెట్టను. ఇలా చక్కగా తులసిని గుచ్చుతాను. అప్పుడప్పుడు పూలు కొమ్మతో ఉన్నప్పుడు అలా పెడితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేమండి. మీరు పూర్తి వీడియోలో మీకు షార్ట్స్లో చూసే ఉంటారు. చాలామందికి నచ్చాయి. అలాగే నా పూజల్లో మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా మెచ్చుకుంటారు ఈ శంకు చక్రాలని. చూడండి, నా కృష్ణయ్యకి ఈ నెమలి పింఛం పెట్టంగానే ఎంతటి కళ వచ్చిందో. నేను బెంగళూరు నుంచి తెప్పించుకున్న ఆ ఇత్తడి పళ్ళెం కూడా అభిషేకాలకే కాదండి, ఇలా పెట్టుకోవడానికి కూడా భలే సెట్ అయింది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ గులాబీ రేకులు పెట్టంగానే ఆ తులసి మాలతో మధ్యలో పొగడ పూలతోటి కృష్ణయ్య ఎంతో అందంగా చాలా ముద్దుగా అనిపించారండి నాకు. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
శంకుచక్ర దీపకాంతులతో, తులసి పొగడుపూల సుగంధాలతో, నే ఇచ్చిన శంకు పంచహారతితో ఈ చిన్ని కృష్ణయ్య నా పూజని మనస్ఫూర్తిగా స్వీకరించారని అనుకుంటున్నాను. కృష్ణ అష్టకం సర్వదోష నివారణం. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసింది, ప్రతి చిన్న పిల్లలకి నేర్పించవలసిన అష్టకం. నా చిన్నతనంలో 6వ తరగతిలో అలివేలు మంగ అనే మ్యూజిక్ టీచర్ గారు ఈ అష్టకాన్ని మాకు నేర్పారండి. నాకు ఎంతో ఇష్టమైన ఈ అష్టకాన్ని ప్రతిసారి కూడా నా కృష్ణయ్య కోసం పాడుకుంటాను. వసుదేవసుతం దేవం కంసచారుడామర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాసం హారనూపురాశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రానిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బహిర్పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్లపద్మపత్రాక్షం నీలజీముతాసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితావక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఈ అష్టకాన్ని ఎన్నో విధాలుగా చక్కటి స్వరాన్ని కూర్చి సంగీతంతో వివిధ రకాలుగా ఆలపిస్తారు. మాకు సులువుగా అర్థమయ్యేటట్టుగా ఈ చక్కటి రాగాన్ని కూర్చి మా అందరికీ నేర్పించారు. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఈ కృష్ణ అష్టకం కూడా ఒకటి. చిన్నపిల్లలైన మాకు ఎంతో ఓపికగా నేర్పించిన ఆ అలివేలు మంగగారు ఈ అష్టకం పఠించినప్పుడల్లా కూడా ఆవిడ గుర్తొస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నేర్చుకోవలసిన అష్టకాలలో కృష్ణ అష్టకం ఒకటి. సర్వదోషాలను నివారించి ధైర్యాన్ని, కార్యసిద్ధిని చేకూర్చే ఈ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ఏకాదశి, అష్టమి తిథుల్లో కూడా ఆ కృష్ణయ్యకు అష్టకాన్ని పఠించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పూజ మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్వప్న.